మామూలుగా బ్రేక్ఫాస్ట్లో తింటే కూడా షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. ఇప్పుడు సైడ్ డిష్ లాగా కాకుండా ఇప్పుడు మామూలుగా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసేయచ్చు. ఇది కడుపు నిండుతుంది. దీంట్లో కొంచెం శనగపిండి వేసాం కనుక అది ఫ్లఫీగా ఉంటుందండి, దగ్గరకు అయిపోకుండా బాగుంటుందండి. ఇప్పుడు చేసుకుందామండి. రోజు బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. ఎగ్ ఆమ్లెట్కి రెండు ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. దీనిలోనే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. రాక్ సాల్ట్ అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తున్నాను. ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ, కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఒక చిన్న స్పూను శనగపిండి వేస్తున్నాను. ఇది వేస్తే ఎగ్ ఆమ్లెట్ చాలా మంచిగా సాఫ్ట్గా పప్పిగా వస్తుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నాను, అంతేనండి. ఇది బాగా గిల్ల కొట్టుకోవాలి. బాగా కలపాలండి. పొయ్యి మీద తవ పెట్టుకున్నాను. తవ వేడైంది. ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇది వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. బాగా కాలనివ్వాలి. ఈ ఆమ్లెట్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్గా చేస్తే బాగుంటుంది. ఈ ఎగ్గు షుగర్ కూడా నార్మల్గా వస్తుంది, కడుపు కూడా నిండుతుంది బ్రేక్ఫాస్ట్గా. ఇలాగే ఈ ఆమ్లెట్ ఉట్టిగా కూడా తినేసేయచ్చండి. దేనికి సైడ్ డిష్ లాగా కాకుండా ఉట్టిగా బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు. ఇలా పెంక మీద వేసి ఇప్పుడు రెండో వైపుకి తిప్పుదామండి. ఇలా బాగా వేడైన తర్వాత శనగపిండి వేసినందుకు ఇది ఇట్లా బాగా మంచిగా ఫ్లఫీగా వస్తుందండి. ఇది బ్రేక్ఫాస్ట్గా తింటే కూడా చాలా బాగుంటుంది ఈ ఆమ్లెట్. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి.